హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసంతలోకి రెడ్డి. నేను ఇక్కడ మీకు మార్నింగ్ వ్లాగ్ అనేది షేర్ చేస్తున్నాను. మార్నింగ్ బాబుకి లంచ్ బాక్స్ అయితే ప్రిపేర్ చేయాలి. దానికోసం ఈరోజు మెంతి ఆకు పప్పు చేద్దామని చెప్పి ముందుగా పప్పు వేసుకొని బాగా వాష్ చేసుకున్నాను. కందిపప్పు వేసుకొని బాగా వాష్ చేసుకొని ఒక టమోటా వేసుకొని ఒక 2 to 3 పచ్చిమిర్చి వేసుకొని మెంతాకు బాగా నైటే ఒలిచిపెట్టేసుకున్నాను. అది తీసుకొని బాగా వాష్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. మార్నింగ్ అయితే బాబుకి లంచ్ బాక్స్ పెట్టాలి కాబట్టి నేను ఫాస్ట్గానే లేస్తాను. 5:30 ఆ టైం కల్లా లేచేసి లంచ్ బాక్స్కి ప్రిపేర్ చేస్తాను. ఇక్కడ వాష్ చేసి పెట్టుకున్న ఆకు మొత్తం వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 2 గ్లాసెస్ టీ గ్లాసెస్ వరకు వాటర్ వేసుకున్నాను. కొంచెం పసుపు వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇందులోకి సాల్ట్ వేస్తున్నాను. మీ దగ్గర రాక్ సాల్ట్ ఉన్నా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెం సాల్ట్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి కుక్కర్ పెట్టేసుకుంటున్నాను. ఒక సైడ్ అయితే ఒక స్టవ్ మీద పప్పు పెట్టేశాను అండ్ ఇంకొక స్టవ్ మీదకి బాబు కోసం రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. బాబుకి రైస్ పెట్టేటప్పుడే నాకు కూడా ఆఫ్టర్నూన్కి ఒకేసారి ప్రిపేర్ చేసేసుకుంటుంటాను. అంటే మార్నింగ్ బాక్స్లోకి రైస్ పెట్టినప్పుడు నాకు ప్రిపేర్ చేసుకుంటాను. అప్పుడప్పుడు టిఫిన్స్ అలా కూడా పెడుతుంటాను. బాబు తినేదాన్ని బట్టి పెడుతుంటాను. అంటే ఒకరోజు రైస్ తిన్నానంటే ఒకరోజు చపాతీ, ఒకరోజు దోశ, అలాగే ఇడ్లీ, అలాగే టిఫిన్స్ కూడా ఆఫ్టర్నూన్ తీసుకెళ్తుంటాడు. డైలీ రైస్ పెడితే తినడు. సో ఇలా రైస్ కూడా స్టవ్ మీద పెట్టేసి అండ్ ఇక్కడైతే పాల ప్యాకెట్ వస్తుంది నాకు ఈ టైంకి 6 ఆ టైంకి, అప్పుడే 6 అయిపోయింది. 6 ఆ టైంకి అయితే పాల ప్యాకెట్ వస్తుంది. అది తీసుకొని నా పాలు కూడా ఒక స్టవ్ మీద పెట్టేసుకుంటున్నాను. నా వ్లాగ్స్లో చూస్తే ముందు ఒక వ్లాగ్ పోస్ట్ చేశాను కదా, అందులో చెప్పాను నేను ఆల్రెడీ సీడ్ ఫామ్ మిల్క్ యూస్ చేస్తున్నానని. ఈ పాలు మార్నింగే కాచేసుకొని ఈ ఫ్రిడ్జ్లో చల్లారినాక ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటాను. అలా స్టోర్ చేసుకోవడం వల్ల నాకు మీగడ వస్తుంది. మీగడతో నేను నెయ్యి ప్రిపేర్ చేస్తాను. ఒక స్టవ్ మీద పాలు పెట్టేస్తున్నాను. ఒక స్టవ్ మీద రైస్ అయిపోతుంది అండ్ పప్పు కూడా విజిల్స్ వచ్చేసింది. స్టవ్ మీద పాలు కూడా పెట్టేశాను అండ్ ఇప్పుడు ఫస్ట్ అయితే స్నాక్స్ కట్ చేసి పెడుతున్నాను. స్నాక్స్కి అయితే ఒక ఫ్రూట్ పెడతాను డైలీ. అంటే ఒకరోజు యాపిల్, ఒకరోజు పపాయ, ఒకరోజు వాటర్ మిలన్, అలాగే ఏ ఫ్రూట్ అవైలబిలిటీలో ఉంటే ఆ ఫ్రూట్ పెడతాను. మా బాబు అన్ని ఫ్రూట్స్ తింటాడు కాబట్టి సో నాకు ఏ ఫ్రూట్ అయినా ప్రాబ్లం ఉండదు. నేను ఏ ఫ్రూట్ అయినా పెట్టేస్తూ ఉంటాను. అన్ని ఫ్రూట్స్ అయితే పిల్లలకి అలవాటు చేయాలి మెయిన్. అండ్ ఇలాగా ఒక యాపిల్ అయితే కట్ చేసి పెట్టేశాను స్నాక్స్ బాక్స్లోకి. సో ఇప్పుడు స్నాక్స్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది కదా. అండ్ ఇక్కడ నా కోసం అండ్ మా హస్బెండ్ కోసం అయితే జీరా వాటర్ ప్రిపేర్ చేస్తున్నాను. ఒక్కొక్కసారి నైట్ సోక్ చేసి పెడతాను, ఒక్కొక్కసారి ఇంకా బాబుని నిద్రపించాలి అనే ఇంటెన్షన్లో మర్చిపోతుంటాను. ఇంకా నుంచి మర్చిపోకుండా ఉండాలంటే ఒక ప్లాన్ టైప్లో రాసుకోవాలేమో అనిపిస్తుంది. ఒక పేపర్లో ఏమేమి వర్క్స్ చేసుకోవాలి పనుకునే లోపని. మా బాబు ఏంటంటే మేము వచ్చి పక్కన పనుకుంటేనే నిద్రపోతాను, ఏదైనా నేను కానీ మా హస్బెండ్ కానీ మా హస్బెండ్కి ఆ టైంలో కాల్స్ ఉంటాయి కాబట్టి మ్యాక్స్ నేనే నిద్రపిస్తూ ఉంటాను. సో ఇంకా అలాగా జీరా ఒక 2 స్పూన్స్ జీరా వేసుకొని అండ్ అల్లం ఉంటుంది కదా, అది కూడా కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి. అల్లం వేసుకోవడం వల్ల మనకి జీరా వాటర్లో అల్లం వేసుకోవడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేది చాలానే ఉంటాయి. అండ్ ఇక్కడ రైస్ కూడా బాయిల్ అయిపోయింది. నేను రైస్ గంజి వంచుతాను, డైరెక్ట్గా అలా బాయిల్ చేయను. మామూలుగా గంజి వంచుతాం కదా, అలా వంచేస్తాను. అండ్ ఇక్కడ పప్పు కూడా రెడీ అయిపోయింది. అందులోకి కొంచెం చింతపండు వేసుకొని కొంచెం చింతపండు నానేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి. అండ్ ఇప్పుడు తిరగమాత వేసుకుందాం పప్పు కోసం. దానికోసం ఒక ప్యాన్ తీసుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం ఆవాలు, జీలకర్ర అలా వేసుకోవాలి. నేను ఇక్కడ పాప కోసమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కారం, స్పైస్ అనేది చాలా తగ్గిస్తాను, ఎందుకంటే బాబు తినడు అని చెప్పి. సో ఆవాలు, జీలకర్ర అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒక 2 ఎండుమిర్చి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మెంతాకు పప్పు చాలా ఈజీ చేసుకోవడం. ఏ ఆకుకూర పప్పు అయినా సేమ్ ప్రాసెస్లో చేసుకోండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు ఒక ఆనియన్ కూడా కట్ చేసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ఆనియన్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొంచెం ఇంగువ వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. పప్పులోకి మనకి ఆనియన్ ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, లైట్గా ఫ్రై అయితే చాలు. ఆ క్రిస్పీగా తగులుతూ పప్పు తినేటప్పుడు టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇలా అంతా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న పప్పుని ఇందులో వేసుకోవాలి. అంటే వెనిపి పెట్టుకొని పప్పు గుత్తితో, లేకపోతే మీ దగ్గర స్మాషర్ ఉంటే స్మాషర్తో బాగా ఎనిపి పెట్టేసుకొని అందులో కొంచెం వాటర్ వేసుకొని
ఇలా వేసేసుకోవాలి. పప్పు అనేది మాకు కొంచెం గట్టిగా ఉంటే అసలు తినరు. సో, అందుకే కొంచెం వాటర్ అనేది యాడ్ చేస్తాను. ఇక్కడ మీరు వాటర్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. పప్పు గట్టిగా తినేవాళ్ళు ఉంటారు కదా! వాళ్ళ కోసం అయితే స్కిప్ చేసుకోవచ్చు వాటర్‌ని. అండ్ ఇలా వేసుకొని పప్పు బాగా ఉడికేంత వరకు స్టవ్ సిమ్‌లో పెట్టుకోవాలి. అండ్ ఇక్కడ పప్పు అయితే రెడీ అయిపోయింది. సో, ఒక బౌల్‌లోకి అయితే ట్రాన్స్‌ఫర్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. పిల్లలకి ఆకుకూర పప్పులు అంటే మెంతాకు కానీ, తోటకూర కానీ, గోంగూర కానీ ఇలా ఆకుకూర పప్పు అనేది మనము లంచ్‌లోకి ఇంట్రడ్యూస్ చేస్తూ ఉండాలి. అండ్ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్ కోసం అయితే దోస పిండి కొంచెం తీసుకొని, కొంచెం సాల్ట్ ఏసుకొని, వాటర్ ఏసుకొని మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను. నేను దోస పిండి బ్యాటర్ కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేస్తాను. అందులో సాల్ట్ వేయకుండా ఉంచుతాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు కొంచెం కొంచెం తీసుకొని సాల్ట్ వేసుకొని, కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ పట్టేసుకుంటాను. అండ్ ఇక్కడైతే లంచ్ బాక్స్‌లో పెట్టడానికి రైస్ తీసేసి, అందులోకి పప్పు వేసేసి కొంచెం చల్లారిస్తున్నాను. మనం ఎప్పుడైనా లంచ్ బాక్స్‌లోకి వేడివేడిగా పెట్టకూడదు. కొంచెం చల్లార్చిన తర్వాత పెట్టాలి. అండ్ మనం రైస్ తక్కువ, కర్రీ ఎక్కువ ఉండేటట్టు చూడాలి. పిల్లలకి ఎప్పుడైనా ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు. రైస్ తక్కువ తిన్నా ప్రాబ్లమ్ లేదు. కర్రీ వరకు ఎక్కువ తింటేనే వాళ్ళకి అందులో ప్రోటీన్స్ అనేది పప్పులో ఉండే ప్రోటీన్స్ అనేది అండ్ ఇంకోటి మెయిన్‌ది ఏంటంటే పిల్లలకి ఎప్పుడైనా లంచ్ బాక్స్ పెట్టేటప్పుడు ప్లాస్టిక్ అనేది అవాయిడ్ చేయండి. స్టీల్ బాక్సెస్‌లో పెట్టడానికే ట్రై చేయండి. ప్లాస్టిక్‌లో మనం ఎప్పుడైనా అంటే ప్లాస్టిక్ పెట్టడం వల్ల వాళ్ళకి హెల్త్ అనేది ఫ్యూచర్‌లో ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్‌లో అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి. సో, బెటర్ టు అవాయిడ్ ప్లాస్టిక్ లంచ్ బాక్సెస్. అండ్ ఇక్కడ బ్రేక్‌ఫాస్ట్‌లోకి దోస చేశాను. దోసలోకి పప్పు మాత్రం వేసేసి పెట్టేసి అండ్ బాబు అయితే స్కూల్‌కైతే వ్యాన్ వచ్చింది, స్కూల్‌కైతే వెళ్ళిపోయాడు. అండ్ ఇక్కడ నా కోసం, మా హస్బెండ్ కోసం జీరా వాటర్ మిక్స్ చేసి ఇచ్చేసాను. అండ్ ఇక్కడ నేను జీరా వాటర్ తాగేసి ఇంకా జుంబా క్లాస్‌కి వెళ్ళాలి. సో, అంతే ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వ్లాగ్. మన ఛానల్‌ని కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.